భక్తి అంటే ఏమిటి? అది దేవుడి ముందు కూర్చొని మంత్రాలు చదవడం మాత్రం కాదు. అది మన హృదయాన్ని భగవంతుడి పాదాల వద్ద ఉంచటం. ఇదే భక్తి శక్తిని ప్రపంచానికి చూపించిన మహానుభావుడు మార్కండేయ మహర్షి. ఈ కార్తీక మాసంలో మనం శివుడి భక్తుడైన మార్కండేయ మహర్షి గురించి తెలుసుకుందాం. మృకండ మహర్షి శివభక్తి పరాయణుడు. ఆయన భార్య మరుత్వతి పరమ సాధ్వి. ఒక అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని వారు సాత్విక జీవనం కొనసాగించేవారు. ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు. ఎన్నో పూజలు వ్రతాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు పరమేశ్వరుడిని ఆశ్రయించాలనే ఉద్దేశంతో వారు కాశీకి చేరుకున్నారు. మృకండ మహర్షి మరుద్వతి దంపతులు కాశీలోనే ఉంటూ అక్కడ వెలిసిన విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండేవారు. ఆలయ సేవ తర్వాత వారు నిత్యం పరమేశ్వర ధ్యానంలోనే గడిపేవారు. కొన్నాళ్ళు ఇలా గడిచాక వారి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. పరమశివుడు వారిని పరీక్షించాలనుకున్నాడో ఏమో. మీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను. అయితే ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. దుర్మార్గుడై 100 ఏళ్ళు జీవించే దీర్ఘాయుష్కుడా, లేక సన్మార్గుడై 16 ఏళ్ళు మాత్రమే జీవించే అల్పాయుష్కుడా అన్నాడు. దుర్మార్గుడైన కొడుకు ఎన్నాళ్ళు బతికితేనేం, సన్మార్గుడు గుణవంతుడైన కొడుకు చాలు. అలాంటి వాడు పట్టుమని 16 ఏళ్ళు మా కళ్ళ ముందు బతికినా అదే మాకు 10,000 అన్నారు మృకండ దంపతులు. పరమశివుడి వరప్రభావంతో మృకండ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. మృకండుడికి కొడుకు కావడం వలన మార్కండేయుడిగా ప్రసిద్ధి పొందాడు. శివుడి మాట ప్రకారం మార్కండేయుడు ఊహ తెలిసిన నాటి నుంచి సద్గుణవంతుడిగా ఉండేవాడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను చదివేశాడు. ఇలా ఉండగా ఒకరోజు సప్త ఋషులు మృకండ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు అక్కడే ఉన్న మార్కండేయుడిని చూసి దివ్య దృష్టితో పరిశీలించిన వారికి త్వరలోనే ఆ బాలుడి ఆయుష్ తీరిపోతుందని అర్థమైంది. వెంటనే వారు మార్కండేయుడిని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకెళ్లి తరుణోపాయం చెప్పమని కోరారు. నిత్యం శివారాధన చేస్తూ ఉండు, అంతా శుభమే జరుగుతుందని మార్కండేయుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. శివనామ స్మరణ వల్ల అకాల మృత్యువు దాపురించదని సప్తఋషులు కూడా మార్కండేయుడికి చెప్పాడు. పెద్దలు చెప్పిన మాట ప్రకారం మార్కండేయుడు ఆ రోజు నుంచి శివలింగం ముందు కూర్చొని శివనామ స్మరణ చేయసాగాడు. మార్కండేయుడికి 16వ ఏడు వచ్చింది. ఒకవైపు అతడికి మృత్యు గడియలు సమీపించసాగాయి. మరోవైపు మార్కండేయుడి శివనామ స్మరణ జోరందుకుంది. మృత్యు గడియలు ఒక్కో నిమిషం దగ్గరవుతున్న కొద్దీ మార్కండేయుడి శివనామ స్మరణ ఉధృతి తీవ్రంగా మారింది. మృత్యు సమయం ఆసన్నమైంది. మార్కండేయుడి ప్రాణాలను తీసుకురమ్మని యముడు తన భటులను పంపించాడు. యముని ఆదేశంతో ఆ భటులు బయలుదేరారు. యమభటులు భూమి మీదకు అడుగుపెట్టేసరికి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఏకదాటిగా శివనామస్మరణ కొనసాగిస్తూ ఉన్నాడు. యమభటులు అతడు ఉన్న చోటుకు అల్లంత దూరంలోనే నిలిచిపోయారు. శివనామ మహిమ ప్రభావంతో అతడిని సమీపించడానికి వారి అడుగులు ముందుకు పడలేదు. చేసేదేమీ లేక వారు వెనుదిరిగి యముడికి జరిగిందంతా చెప్పారు. ఈసారి యముడు తానే స్వయంగా మహిష వాహనంపై హుటాహుటిన బయలుదేరాడు. మార్కండేయుడు ఉన్న చోటుకు చేరుకున్నాడు. మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని తదేక ధ్యానంలో మునిగి శివనామ స్మరణను నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. మార్కండేయ, నీకు మృత్యువు సమీపించింది.